రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ నిన్న గురువారం జూలై 31న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే సినిమా స్టార్టింగ్లోనే మనకు 1920లో జరిగినట్టు చూపిస్తారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏదో గ్యాంగ్స్టర్ డ్రామా, అన్నదమ్ముల సెంటిమెంటు, శ్రీలంక బ్యాక్ డ్రాప్ అనుకున్నాను. కానీ అసలు కొత్త పాయింట్ ఏదో ఓపెన్ చేశారు స్టార్టింగ్లో, మంచిగా అనిపించింది అది. ఆ తర్వాత అది అయ్యాక 70 ఏళ్ల తర్వాతని 1991లో మిగతా కథ అంతా జరిగినట్టు చూపించారు. ఇక అక్కడ మన హీరో విజయ్ దేవరకొండ అంటే ఎక్కడో తెలంగాణ హైదరాబాద్ ఎక్కడో మరి ఉన్నట్టు చూపించి, ఆ తర్వాత అతను శ్రీలంకకి ఎందుకు వెళ్ళాడు అన్న, మనం ట్రైలర్లో చూసే అన్న క్యారెక్టర్, సత్యదేవ్ క్యారెక్టరు, అవన్నీ మనకు అంటే మొదటి అరగంట పాటు ఇది నడిచింది. ఏది మన విజయ్ దేవరకొండ స్టోరీ, అన్న కోసం వెతకడము, ఇదంతా బాగుంది. అదంతా నీట్గా వెళ్ళింది. అక్కడే మనకు బ్యాక్ డ్రాప్లో ఈ అన్న అంటేనే పాట చాలా బాగా ఇష్టం, నాకు బాగా నచ్చింది ఆ పాట. ఇక ప్లస్ మనకు ఎప్పుడైతే మూవీ అంటే అరగంట తర్వాత శ్రీలంకకి షిఫ్ట్ అవుతుంది సినిమా అంతా. అక్కడ మనకు అంటే ఈ మొదటి అరగంటలో మనకు చిన్నప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఇవన్నీ లీనియర్ స్క్రీన్ ప్లేనే వెళ్ళారు. అంటే మనకేం దాచిపెట్టలేదు, ఓపెన్గా చూపించారు మనకు. ఆ చిన్నప్పుడు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మన ఆ పిల్లోడు ఎవరు జెర్సీలో చేశాడు కదా, మన నాని కొడుకుగా, ఆ అబ్బాయి కొద్దిగా పెద్దగాడు అతను చేశాడు. ఎందుకంటే జెర్సీ డైరెక్టరు గౌతమ్ తిన్ననూరి, ఈ సినిమా డైరెక్టర్ మన కింగ్డమ్ డైరెక్టర్. సో అందుకు ఆ పిల్లోని పెట్టుకున్నారు. ఇక చూస్తే అరగంట తర్వాత మంచిగా అనిపించింది, అరే భలే ఉంది కదా సినిమా. స్టార్టింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, 5 నిమిషాలు ఏదైతే పెట్టుకున్నారో 1920 ఎపిసోడ్, అది చాలా బాగుంది. ఆ తర్వాత ప్రజెంట్ టైంలో 91 జరుగుతున్న స్టోరీ ఏదైతే విజయ్ దేవరకొండ లైఫ్, అతని ఫ్యామిలీ, అతని అన్న మిస్ అవ్వడం, సత్యదేవ్ గురించి, ఇదంతా మంచిగా అనిపించింది. చాలా నీట్గా వెళ్ళారు, చాలా అథెంటిక్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షిఫ్ట్ అయింది. అరగంట తర్వాత సినిమా మొత్తం శ్రీలంకకి షిఫ్ట్ అయింది. ఇంకా శ్రీలంకలో అక్కడ మనకు సత్యదేవ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పరిచయం అవుతుంది. సత్యదేవ్ క్యారెక్టర్ని బాగా ఊరించి చూపించారు. ఆ తర్వాత హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సినిమా, ఇది సెకండ్ సినిమా అమ్మాయిది. ఆ అమ్మాయిది క్యారెక్టర్ కొంచెమే ఉంది కానీ బట్ ఉన్న కాడికి బాగుంది. రెగ్యులర్ హీరోయిన్ లాగా కాకుండా సపోర్టింగ్ కాస్ట్గా బాగానే ఉంది ఆ అమ్మాయిది. ఇక ఇంకొకటి మెయిన్, శ్రీలంకలో విలన్గా ఒక కొత్త క్యారెక్టర్ వచ్చాడు. అతని పేరు వెంకటేష్ అంట, కేరళ యాక్టరు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాగా హడావిడి చేశాడు, అందరికీ తెలిసేలాగా అతను ప్రమోట్ బాగా చేసుకున్నాడు, సినిమాలో కూడా బాగా చేశాడు. సో అలా గంటన్నర ఫస్ట్ హాఫ్ స్మూత్గానే వెళ్ళింది నాకు. ఎస్పెషల్లీ మొదటి అరగంట చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత గంట ఏదైతే ఉందో యాక్షను అది ఇది శ్రీలంకలో అలా అవన్నీ బాగా అనిపించింది. సో గంటన్నర, సో చాలా పెద్ద సినిమానే గంటన్నర ఫస్ట్ హాఫ్ అంటే. ఇంకా సరేలే ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ హాఫ్కి పాస్ మార్కులు వేసేయచ్చు, బాగానే ఉంది. అంటే ఎక్కడ మనకు ఎటువంటి హై, ఎటువంటి ఏమంటారు విజిల్ వర్తి మూమెంటు, క్లాప్స్ కొట్టి అలా వెళ్ళలేదు. కానీ నీట్గా స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు, నీట్గా వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి గంట సినిమా ఉంది. సెకండ్ హాఫ్ గంటనే ఉంది, మొత్తం 2.5 గంట సినిమా. సెకండ్ హాఫ్ గంట, ఫస్ట్ హాఫ్ గంటన్నర. సెకండ్ హాఫ్ మొత్తం ఒక రాత్రి ఒక పగులు జరుగుతుందన్నమాట. సో అలా టైట్ స్క్రీన్ ప్లే పెట్టుకున్నారు. సో సెకండ్ హాఫ్లో మనకు ఏదైతే అంటే హీరో మెయిన్ 3 క్యారెక్టర్లే, మన హీరో విజయ్ దేవరకొండ, హీరో బ్రదర్ సత్యదేవ్, ప్లస్ విలన్గా చేసిన వెంకటేష్. ఈ ముగ్గురే. వెంకటేష్ అంటే మన విక్టరీ వెంకటేష్ కాదు, ఈ కొత్త యాక్టర్, కేరళ యాక్టర్, యంగ్ బాయ్ బాగున్నాడు. సో వీళ్ళ ముగ్గురిదే ఇక సినిమా సెకండ్ హాఫ్లో. ఇక విలను చేసే అరాచకాలన్నీ ఇక ఒక అరగంట పాటు అయ్యాక ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఒక అరగంట, మన విజయ్ దేవరకొండ ఫైట్. అలా అంతే సింపుల్గా అయిపోయింది. సెకండ్ హాఫ్ చకచక అయిపోయింది. ఏమంటే ఈ సినిమాని ఎండ్ చేయలేదు, అంటే కథ ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని ఎండ్ చేశారు మొత్తానికి, బట్ లీడ్ ఇచ్చుకున్నారు సెకండ్ పార్ట్కి. అంటే ఇంకా కొత్త విలన్ వస్తున్నాడు అనేసి. సో కొత్త విలన్తో మన హీరో ఇప్పుడు ఎలా పోరాడతాడు అనేది ఇంకా సెకండ్ హాఫ్ తీస్తారు, లేకపోతే సెకండ్ పార్ట్, నాట్ సెకండ్ హాఫ్, కింగ్డమ్. సో టైటిల్ జస్టిఫికేషన్ అయితే స్టార్టింగ్లోనే చూపించారు. కింగ్డమ్ అంటే ఏంటి అనే టైటిల్ జస్టిఫికేషన్ ఓపెనింగ్ షాట్లోనే 1920లో జరిగిన ఇన్సిడెంట్లో మనకు అర్థమైపోద్ది. సో మన దగ్గర ఏం దాచిపెట్టకుండా నీట్గా ఓపెన్ స్క్రీన్ ప్లే వెళ్ళిపోయారు, నీట్గా వెళ్ళిపోయింది. నాకైతే ఓకే అనిపించింది సినిమా. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ సెటిల్ పర్ఫార్మెన్స్ చేశాడు, ప్లస్ సత్యదేవ్ బాగా చేశాడు, అండ్ విలన్ బాగా చేశాడు వెంకటేష్, అండ్ హీరోయిన్ కూడా ఓకే. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ ఓకే. పాటలేం పెట్టుకోలేదు, ఒక పాట కూడా తీసేశారు. యూట్యూబ్లో మనకు ప్రమోషన్లో వచ్చింది, హీరో హీరోయిన్ మధ్యన లిప్ లాక్ సాంగ్ ఒకటి ఉండింది, ఆ సాంగ్ సినిమాలో తీసేశారు. మరి ఎక్కడ కుదరలేదేమో మరి.
బట్ ఓకే అనిపించింది నాకు. అంటే నేను కొద్దిగా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను సినిమా నుంచి, వాళ్ళు ప్రమోట్ చేసిన ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారము. బట్ అంతగా హై ఇవ్వలేదు, కానీ ఓకే అనిపించింది. అలా అలా ఏమంటారు, ఓకే, ఎక్కడ బోర్ కొట్టలేదు, స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకు ఈ శ్రీలంక ఎపిసోడ్ స్టార్టింగ్లో కొంచెం నాకు పుష్ప ఛాయలు కనపడ్డాయి. ఈ కార్టెలు, ఇవన్నీ స్మగ్లింగ్, ఇవన్నీ అంటే కొద్దిగా పుష్పలాగా అనిపించింది. వాళ్ళ యాక్టర్లు మాట్లాడే తమిళ స్లాంగ్, యాస, ఇదంతా. ఆ తర్వాత మనకు వచ్చేసి కొంచెము దేవరలాగా కూడా అనిపించింది. కొన్ని సముద్రము, దీవులు, తెగలు, ఇవన్నీ అనేసరికి కొద్దిగా ఇవి రీసెంట్గా వచ్చాయి కాబట్టి గుర్తుండిపోయాయి. ప్లస్ ఇంటర్వెల్ షాట్ వచ్చేసరికి కొద్దిగా ఛత్రపతి సీన్ గుర్తొచ్చింది నాకు. ఛత్రపతిలో తిప్పరామీసం టైప్లో అనిపించింది అది. అలా ఈ 3 సినిమా అంటే ఇంకా అనిపిస్తుంది, ఇంకా తప్పేం లేదు, తప్పదు. కానీ ఓకే, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇక అలా టైట్గా వెళ్ళిపోయింది సినిమా. ఓకే అనిపించింది నాకు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ అయితే కాదు, కానీ బట్ విజయ్ దేవరకొండ సినిమా అంటే అందరూ చూస్తారు కదా. సో విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు ఒకసారి, ఇంకా లేదనుకుంటే ఇక మీ ఇష్టము. నేనైతే చూశాను. ఫ్యామిలీకి చూపిస్తానా అంటే ఫ్యామిలీకి అయితే చూపాను, రికమెండ్ చేయను. రేపు పొద్దున ఓటీటీలో వస్తే చూడమని చెప్తాను. ఇంకోసారి చూస్తానా అంటే ఇంకోసారి కూడా చూడను, ఒక్కసారి చాలు. బట్ ఇక సినిమా అంతా అయిపోయింది. నేను చెప్పాను, రివ్యూ చెప్పాను, అభిప్రాయం చెప్పాను. నేను సినిమా అంతా చూసి ఆలోచించాక ఎందుకు ఏది మిస్ అయింది అని ఆలోచించాను. నేను సినిమాలో బాగుంది, కానీ ఇంకా బాగా ఉండొచ్చు. హై ఎక్కడ ఉందంటే స్టార్టింగ్లో ఏదైతే పెట్టారో 1920 ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ పెట్టకూడదు స్టార్టింగ్లో. అది పెట్టకుండా మామూలుగా సినిమా కథను 1991లోనే స్టార్ట్ చేసి హీరో అన్న కోసం వెతుకుతున్నాడు చూపించి లాస్ట్లో ఏదైతే ఉందో క్లైమాక్స్లో ఈ కింగ్డమ్ కాన్సెప్ట్ ఓపెన్ చేసి ఉంటే ఒక మంచి హై ఇచ్చిండేది. ఎలా ఇప్పుడు మన కల్కి సినిమా ఉంది. కల్కి సినిమాలో ప్రభాస్ని మనం స్టార్టింగ్ నుంచి ఏదో అల్లరి చిల్లరగా చూస్తాము. సినిమా అంతా ఓకే పడుతూ లేస్తూ వెళ్ళిన క్లైమాక్స్లో ఎప్పుడైతే ప్రభాస్ కర్ణుడు అని తెలిసినప్పుడు వచ్చే హై ఏదైతే ఉందో దానివల్ల సినిమా ఒక రేంజ్కి వెళ్ళింది. సో అదే అంత స్కోప్ ఉన్నింది ఇక్కడ వీళ్ళు పొరపాటు ఏం చేశారంటే మనకు ఓపెనింగ్ సీన్లోనే చూపించేశారు అతను ఎవరు ఏంటి అనేసి. సో మనకు తెలుసు, ఇంకేం దాపెట్టలేదు. సో అది దాపెట్టి మామూలుగా వెళ్ళి క్లైమాక్స్లో అది ఓపెన్ చేసి ఉంటే ఆ హై ఇంకో రేంజ్లో ఉండింది. సెకండ్ పార్ట్కి ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం. అది ఎవరైనా సినిమా చూసి ఉంటే నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు కూడా ఆలోచించండి. ఓకే, ఇంకా వాళ్ళు అలా వెళ్ళారు. మరి గౌతమ్ డైరెక్టరు, మరి ప్రొడ్యూసర్ నాగవంశీ, సితారా, వాళ్ళు అన్ని హిట్ సినిమాలు, మంచి సినిమాలే తీస్తారు. మరి వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచించలేదా అని అనిపించింది నాకు. ఇలా ఆలోచించింటే బాగుండు కదా అని. బట్ ఎందుకో ప్లెయిన్గా వెళ్ళారు అంతే. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఒకసారి. సో చూడండి, థియేటర్స్లో ఉంది. విజయ్ దేవరకొండ పాపం అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి, ఆ తర్వాత గీత గోవిందం బ్లాక్ బస్టర్లు, మళ్ళీ మంచి హిట్ పడలేదు. ఆ లైగర్ సినిమా దెబ్బ వల్ల పాపం బాగా ట్రోల్ అయ్యాడు, బాగా నెగిటివ్ అయ్యాడు. ఆ తర్వాత ఖుషి లాంటి మంచి సినిమా వచ్చినా హిట్ అవ్వలేదు. ఇంకా ఫ్యామిలీ స్టార్ అయితే ఇక దారుణంగా ఉందిలే కానీ. బట్ ఈ సినిమా అయితే పాపం హిట్ పడాలి విజయ్ దేవరకొండకి పర్సనల్గా నేను కోరుకుంటున్నా. సినిమా కూడా బాగుంది, చూడొచ్చు. బట్ అందరికీ నచ్చకపోవచ్చు. యాక్షన్ లవర్స్, కొద్దిగా ఇంటెన్స్ డ్రామా వాళ్ళకి నచ్చుతుంది. ఫ్యామిలీస్కి, లేడీస్కి, పిల్లలకి నచ్చకపోవచ్చు, కానీ మగవాళ్ళకి నచ్చొచ్చు. అది మన కింగ్డమ్. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఏదైతే ఉందో అది నాకు ఆ పాట ఇష్టము. అన్న అంటేనే బాగా నచ్చింది. ప్లస్ బీజిఎం అది ఉంది కదా, ఒకటి ఏదో ఉంది అలా ఏ సంథింగ్, అదొక్కటే ఉంది. ఇంకా మిగతా ఏం అంతగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్కోరు ఓకేగా ఉంది. అంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగున్నాయి. బడ్జెట్ కూడా 130 కోట్లు పెట్టి తీశారు. మరి అంత ఎందుకైందో నాకు అర్థం కాలేదు. మరి అంతగా అంత అవుట్డోర్లో తీశారు, అంత శ్రీలంకలో తీశారు. శ్రీలంకలో అప్పుడెప్పుడు అంతం నాగార్జున సినిమా చూశాను నేను శ్రీలంక. ఆ తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా పక్కాగా శ్రీలంకను వాడుకోండి. మధ్యన ఛత్రపతి కూడా శ్రీలంక బ్యాక్డ్రాప్, కానీ శ్రీలంకలో షూట్ చేయలేదు. బట్ ఈ సినిమా మొత్తం శ్రీలంకలో షూట్ చేశారు. ఆ ఫోటోగ్రఫీ కూడా ఆ 90s లుక్ లాగే బాగా మెయింటైన్ చేశారు అవన్నీ. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఓకే, నాకైతే సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రమోషన్స్లో. బట్ అంత లేదు. బట్ డీసెంట్ వాచబుల్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. నేను చెప్పినట్టు స్క్రీన్ ప్లే మార్చింటే, స్టార్టింగ్ పెట్టకుండా లాస్ట్లో పెట్టింటే ఖచ్చితంగా 3 రేటింగ్ ఇవ్వాల్సిన మూవీ. బట్ ఇప్పుడు 2 దగ్గరే ఆగిపోయింది. ఓకే అంటాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. సో విజయ్ దేవరకొండ కోసం ఒకసారి చూసేయచ్చు.
ఎస్పెషల్లీ మొదటి అరగంట మాత్రం చాలా బాగా ఉంటుంది. మిగతా 2 గంటల సినిమా ఇక చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి, లైక్ దేవరా అండ్ ఛత్రపతి అండ్ ఏంటి మన రీసెంట్గా వచ్చింది కదా ఏది, అదే చాలా సినిమాలకు గుర్తుకు వస్తాయి. బట్ ఇట్స్ ఓకే. గౌతమ్ తిన్ననూరి మంచి ఫీల్ గుడ్ సినిమా తీశాడు, మళ్ళీ రావే అనేసి, మళ్ళీ రావా అది చూడలేదు కానీ నేను జెర్సీ నాకు చాలా ఇష్టము. సో అతను అలాంటి సినిమాలే తీస్తేనే బాగుంటుంది. ఇలా యాక్షన్ మోడ్లోకి వస్తే ఈ సెన్సిబుల్ డైరెక్టర్స్ అంతగా హ్యాండిల్ చేయలేరేమో అనిపించింది నాకు. ఎమోషన్స్ వాళ్ళ ఫోటే, వాళ్ళు బాగా స్ట్రెంగ్త్ ఉన్నది ఎమోషన్సే. సో గౌతమ్ తిన్ననూరి లాంటి డైరెక్టర్లు అలాంటి సెన్సిబుల్ మూవీసే, ఎమోషనల్ మూవీసే తీయాలి. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీయడానికి మనకు చాలామంది ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, ఇంకా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, బోయపాటి శ్రీ, వీళ్ళంతా కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు. సో ఈ కమర్షియల్ సినిమాని ఎమోషన్స్ని మిక్స్ చేసి తీస్తే అది అటు ఇటు కాకుండా పోతుంది. అదే జరిగింది మన కింగ్డమ్ విషయంలో. బట్ ఓకే ఇంకా ఎంతని మాట్లాడుతూనే ఉంటాం కానీ మరి చూడాలి మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుందా లేదా అనేసి. ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి, అడ్వాన్స్ బుకింగ్ బాగుంది కాబట్టి మొదటి రోజుకు డోకా లేదు. ఇక మరి టాకు రివ్యూస్ ఎలా వస్తాయో, మీకు టాక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో, మొదటి వీకెండ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో, సినిమా హిట్ పడుతుందో లేదో చూడాలి. ఒక 100 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది గ్రాసు, మరి 100 కొడతాడా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.